ఎవరైనా కాపాడండి నన్ను, ఇక్కడ భూతం ఉంది. హోటల్ నిండా దెయ్యాలున్నాయి, పరిగెత్తండి ఇక్కడి నుంచి. హోటల్ యొక్క మేనేజర్ ఇదంతా చూసి బాగా కంగారు పడతాడు. ఇక కేసుని సాల్వ్ చేయడానికి టీమ్ డిటెక్టివ్ అక్కడికి చేరుకుంటుంది. ఈ హోటల్ ని చూస్తే నాకు హాంటెడ్ ఫీలింగ్ వస్తోంది. సార్, ఇక్కడ నిజంగా దెయ్యం ఉందా? జోయా, కంటికి కనపడేదంతా నిజం కాదు. మనం ప్రతి యాంగిల్ నుంచి చూడాలి. నేను చాలా కంగారు పడుతున్నాను. ఒక గెస్ట్ చెప్తాడు వస్తువులు ఎగురుతున్నాయని, ఇంకొకరేమో తలుపు దానంతట అదే మూసుకుంటుందని, ఇంకొకరేమో వింత శబ్దాలు వస్తున్నాయంటున్నారు. మేహుల్ అక్కడున్న వారిని విచారిస్తాడు. నేను నిద్రపోతున్నాను. అప్పుడు ఒక మనిషి యొక్క నీడ గోడ మీద కనిపించింది, కానీ రూమ్ లో ఎవరు లేరు. చూస్తే టేబుల్ మీద పెట్టిన గ్లాస్ దానంతట అదే కదులుతోంది. మేహుల్ ఇంకా టీం వెంటనే రూమ్ నెంబర్ 204 లోకి వెళ్లి విచారించబోతారు. దెయ్యాలైతే ఈ రూమ్ ని చూడగానే పరిగెత్తేస్తాయి. సార్, ఈ గ్లాస్ కి అటు ఇటు స్ట్రేంజ్ మార్క్స్ ఉన్నాయి, ఎవరో కదిపినట్టుగా. అది వెంటనే హోటల్ యొక్క సీసీటీవీ ఫుటేజెస్ చూడడం మొదలు పెడతాడు. సార్, ఇక్కడ చూడండి, ఫుటేజ్ లో ఒక షాడో కనిపిస్తుంది, కానీ ఎవరు ఫిజికల్ గా మనిషి కాదు. ఈ షాడో మరేం కాదు, కేవలం ఇదొక ప్రొజెక్షన్. కొన్ని హిడెన్ కెమెరాస్ ఇంకా ప్రొజెక్టర్స్ పెట్టారు, అవి భయపెట్టడానికి ఉపయోగిస్తున్నారు. కానీ ఎందుకు? సార్, ఇక్కడ ఒక సీక్రెట్ రూమ్ ఉంది, అక్కడ నుంచి ఈ ప్రొజెక్షన్స్ కంట్రోల్ అవుతున్నాయి. మనం ఆ రూమ్ వరకు వెళ్లాల్సింది. ఈ రూమ్ బేస్మెంట్ లో ఉంది. మొత్తం టీం నిశ్శబ్దంగా బేస్మెంట్ లోకి వెళ్తారు. అక్కడ ఒక మనిషి కనిపిస్తాడు. మీరు ఇక్కడికి ఎలా వచ్చారో? మీరు ఇదంతా అర్థం చేసుకుని ఉండాల్సింది కాదు. ఎప్పటిదాకా నీలాంటి మనుషులు ఆలోచిస్తారు భూతాల పేరు చెప్పి జనాల్ని మోసం చేద్దామని, అప్పటిదాకా మేము అక్కడ ఉంటాం. నీ గేమ్ అవుట్. నేను హోటల్ని తక్కువ ధర కొనాలనుకున్నాను, అందువల్ల ఇదంతా హాంటెడ్ గా చేశాను. ఇప్పుడు జైలుగా పిలుచుకో.